దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి ప్రభు చెప్పిన మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే ఆ 3 మాటల్లో ఒక మాట అడుగుడి మీకు ఇయ్యబడును అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచే తండ్రి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీ స్వాధీనపరచుకోండి. మీరే దర్శించమని, మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాంశము అడుగుడి మీకు ఇయ్యబడును. ఇది ఎవరిచ్చిన వాగ్దానం అంటే దేవాది దేవుడు, మన పరలోకపు తండ్రి ఇచ్చిన వాగ్దానం ఇది. ప్రియ బిడ్డలారా, దేవుడు మనం అడగకుండానే కొన్ని ఇచ్చాడు, మనం అడుగుతున్నప్పుడు కొన్ని ఇస్తాడు. మొదటిగా అడగకుండానే మనకు ఏమి కావాలో అన్నీ ఇచ్చాడు. 2, కొన్నిసార్లు అడుగుతున్నప్పుడు ఇస్తూ ఉంటాడు. ఈ 2 విషయాలు మనం మర్చిపోకూడదు. మనకు గాలి అవసరం, మనం అడగలేదు, దేవుడు ఇచ్చాడు. మన దేహం ఎలాగా నిర్మితమైతే క్షేమమో మంచిదో మనం అడగలేదు, దేవుడు సిద్ధపరిచి మనకు ఇచ్చాడు ఈ దేహాన్ని. బైబిల్ చెప్తుంది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిందని బైబిల్ చెప్తుంది. దేవుడు ఈ దేహాన్ని మనకు ఎలాగా అనుకూలమో, ఈ భూమి మీద క్షేమంగా సుఖంగా బ్రతకడానికి, అన్ని పనులు చేసుకోవడానికి, మన దేవునితో నడవడానికి, దేని బిడ్డలారా, దేవుని మహిమను చాటించే వారిగా ఉండడానికి మన దేహాలు చక్కగా దేవుడు డిజైన్ చేశాడు. మనం అడగలేదు. రెండవదిగా మనం బ్రతకడానికి జీవవాయువు, ప్రాణవాయువు అవసరం, మనం అడగలేదు, దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే అది మనకు అవసరమని దేవునికి తెలుసు కనుక. మూడవదిగా ఆహారం, నీరు. ఈ ఆహారము నీరు లేకపోతే మనం చనిపోతాం. దేవుడు మనకి ఇది అవసరమని దేవునికి తెలుసు కనుక మనం వీటిని అడగలేదు, కానీ దేవుడు మనకంటే ముందుగానే వీటిని సిద్ధపరిచాడు. అలాగే మనం నివసించడానికి ఈ భూమి కావాలి. భూమి లేకపోతే శూన్యంలో మనం బ్రతకలేం. ఎందుకంటే దేవుడు నేల మట్టిని తీసి నరునుగా నిర్మించి ఒక దేహాన్ని, ఒక నిర్మాణాన్ని అమర్చాడు కనుక ఈ నిర్మాణంలో ఉన్నంతకాలం, ఈ మట్టి దేహంలో ఉన్నంతకాలం ఒక భూమి ఆధారం కావాలి కనుక మనం అడగలేదు, దేవుడే మనకిచ్చాడు. మనం త్రాగడానికి, తినడానికి కావలసిన ఆహార పదార్థాలు, చక్కటి మంచినీళ్ళు మనం అడగలేదు, దేవుడే మనకిచ్చాడు. అలాగే మనం భుజించడానికి కావలసిన ఆహార పదార్థాలు, అవి కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, లేక దుంపకూరలు కానీ, లేక ఎన్వి కానీ, దీని బిడ్డలారా, మనం తింటున్న కోడి, మటను, గుడ్డు, రొయ్యి, చేప, పీత, అన్ని రకాల ఎన్వి, అదంతా కూడా మనం అడగలేదు, దేవుడే మనకు ఇచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, మనకు అన్ని రకాల రుచులు, అన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల పండ్లు మనం తింటున్నాం, ఫ్రూట్స్. దేని బిళ్ళారా, అటు డ్రై ఫ్రూట్స్ కానీ, లేక రా ఫ్రూట్స్ కానీ, ఎన్ని రకాల ఫ్రూట్స్ మనం తింటున్నాం. ఇదంతా కూడా మనం అడగలేదు, దేవుడే మనకి ఇచ్చాడు. మనకు ఏమి కావాలో దేవునికి మనకంటే పర్ఫెక్ట్గా దేవునికి తెలుసు. మనకు ఏమి కావాలో మనకు తెలియదు చాలాసార్లు. ఎవరు మట్టుకి వారికి ఏమి కావాలో వారికి తెలియదు. చాలాసార్లు మనం కోరకూడని వాటిని కోరేస్తూ ఉంటాం, అడగకూడని వాటిని అడిగేస్తూ ఉంటాం. అవి మనకు అక్కర్లేదని మనకు తెలియదు, అవి మనకు మంచిది కాదని కొన్నిసార్లు మనకు తెలియదు, అవి మనకు నష్టము, కష్టం తీసుకొస్తాయని మనకు తెలీదు. అందుకే బైబిల్ ఏముందంటే, మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం కానీ, మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనం కానీ మనం చూసినట్లయితే, కొన్నిసార్లు మనం ఏమి అడుగుతున్నామో మనకు తెలియదు. మనం అడుగుతున్నవి
దేని బిడ్డలారా, అవి మొట్టమొదటిగా మనకు తెలియాలి. మనం అడిగేది మనకే తెలియకపోతే అది దేవుని చిత్తమా కాదా, అది మనం అడిగేది మనకే తెలియకపోతే ఎలాగా? దేని బిడ్డలారా, మనం అడుగుతున్నది ఏదో మనకు తెలీదు. కొన్నిసార్లు మనం అడగకూడనిది అడుగుతూ ఉంటాం, కొన్నిసార్లు మనకు యోగ్యత లేనిది అడుగుతూ ఉంటాం, మనం అడగడానికి కూడా అర్హత లేని వాటిని అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు దేని బిడ్డలారా, మనము చాలా ఉన్నతమైన వాటి మీద గురి పెడుతూ ఉంటాం. బైబిల్ చెప్తుంది, అందని వాటి యందు నేను అభ్యాసం చేసుకున్నట్లేదు అంటున్నాడు బాబు. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం, అడుగుడి మీకు ఇవ్వబడును. మొదటిగా మనం అడగకుండానే దేవుడు ఏమి కావాలో వాటన్నిటినీ దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే కొన్నిసార్లు అవి అడగాలని కూడా మనకు తెలియదు కనుక, కొన్నిసార్లు అవి ఏది అవసరమో కూడా మనకు తెలియదు కనుక. ఎందుకంటే చంటి బిడ్డలకు ఏమి తినాలో, ఏమి తాగాలో, ఎలా ఉండాలో తెలీదు. చంటి బిడ్డలు, పాకే పిల్లలు ఉన్నారనుకోండి, వారికి ఏమీ తెలియదు. ఏది ఇచ్చినా, ఆడుకునే వస్తువు ఇచ్చినా నోట్లో పెట్టేసుకుంటారు. మనం చెయ్యంది ఇచ్చినా ఆ వేళ్ళు నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు మనం ఇచ్చేది తినేదో, తాగేదో, చప్పరించదో అనుకుంటూ ఉంటారు వాళ్ళు. వారికి చంటి బిడ్డలకు ఏమి అడగాలో తెలీదు, ఏమి తినాలో తెలీదు, ఏమి తాగాలో తెలీదు. దేని బిడ్డలు అలాగే కొన్నిసార్లు తినమని మనం పెడుతుంటే అవి వారు తినకుండా ఊసేస్తూ ఉంటారు, వారికి తెలీదు. మనం కూడా సేమ్ చంటి బిడ్డల వల్లే చాలాసార్లు ఏమి అడగాలో తెలియకుండా ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు ఇచ్చేది, ఆయన చిత్తానుసారంగా ఇచ్చేది కూడా మనం ఇష్టపడడం చాలాసార్లు. కానీ ఇక్కడ ప్రేమ కలిగిన దేవుడు, మనకు తండ్రి అయిన దేవుడు మనల్ని చంటి బిడ్డలుగా చూస్తున్నాడు. ఆయన చంటి పిల్లలకు ఎలాగైతే తెలీదో మనకే తెలియదనే విషయానికి తెలుసు. మనకి ఏమి అడగాలో మనకు తెలియదు అనే విషయం దేవునికి తెలుసు. కాబట్టి చంటి బిడ్డలకు తల్లి తండ్రి ఏ విధముగా ఆ బిడ్డలకు ఎలాగ అడగాలో, ఏమి అడగాలో తెలియదు కనుక ఆ బిడ్డలకు ఏమి అవసరమో వాటిని ఆ బిడ్డకు అందిస్తూ ఉంటారు. వాటిని ఏమి అవసరమో, ఆ బిడ్డకు ఏమి పెడితే ఆరోగ్యమో, ఎలాగా ఆ బిడ్డను పోషిస్తే, సంరక్షిస్తే క్షేమమో అవన్నీ ఆ తల్లిదండ్రి చేస్తూ ఉంటారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన సంరక్షణ కోసం, మన మేలు కోసం, మన ఆత్మీయ అభివృద్ధి కోసం, మనం దేవునిలో ఎదిగి మనం దేవునితో సహవాసం చేయడం కోసం, మనం దేవునికి మహిమ తెచ్చడం కోసం, దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు దేవుడు అడగమంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని అడగాలి? ఎవరు ఇవ్వగలరు? మనం అడిగేవి మనుషులు ఇవ్వలేరు. మనం అడిగేవి మనంతట మనం అడగకుండా వాటిని సంపాదించుకోలేము. తప్పనిసరిగా దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేని బిడ్డారా, పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రిని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వారు కొనుక్కోలేరు, వారికి డబ్బులు ఉండవు. వారంతటా వారు డబ్బులు సంపాదించి కొనుక్కునే శక్తి సామర్థ్యత లేవు వారికి. తినాలని ఆశ ఉంటుంది, కట్టుకోవాలని ఆశ ఉంటుంది, ఆడుకోవాలని ఆశ ఉంటుంది, ఆట వస్తువులు కూడా వారికి ఇష్టమైనది అడుగుతూ ఉంటారు. మన పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును. దేని బిడ్డ, దేవునిని ఏనాడైనా అడిగావా మనస్ఫూర్తిగా? దేవుని అడగచ్చు అనే విషయం తెలుసా నీకు? దేవుడే నీకేమి కావాలో, నీకేది ఇష్టమో అడగమంటున్నాడు తెలుసా? నిజంగా ఎవరు ఇటువంటి గొప్ప వాగ్దానం, ఇటువంటి గొప్ప వరాన్ని ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే. మనము అడుగుచున్న వాటినెల్లను కూడా దయచేయగలిగిన శక్తి సామర్థ్యత దేవునికి మాత్రమే ఉంది. దేవుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్పవి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నా సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వాత్సల్యతను తెలియక మనం చాలాసార్లు దేవుడు కఠినుడు అనుకుంటున్నాం, దేవుడు కోపిస్తూ అనుకుంటున్నాం. కాదు, ఆయన ప్రేమ వాత్సల్యత కలిగిన దేవుడు. ప్రతి దినము ఆయనకు నూతనముగా మన మీద ప్రేమ పుడుతుంది, వాత్సల్య పుడుతుంది, వాత్సల్యత పుడుతుంది.
ఈయన దినము మన మీద ఎంతో కనికరం పడుతుంది దేవునికి. మన మీద ఆయన కనికరం పడుతున్నాడు. ఈ భూమి మీద ఎలా సజీవులుగా ఉన్నామంటే ఆయన కనికరం. ఈరోజు చక్కటి భోంచేసామంటే ఆయన కనికరం. ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఆయన కనికరం. దేవునిని స్తుతించడం కంటే, దేవుని ఆరాధించడం కంటే, దేవునిని ప్రేమించడం కంటే, దేవునితో నడవడం కంటే ఈ సృష్టిలో గొప్పది ఏమీ లేదు. నా సహోదరుడా, సహోదరి, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని అడగాలి? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నీవు అడుగు వాటిని ఎల్లానూ దయచేయగలిగిన దేవుడు. నువ్వు అడిగే ప్రతీది నువ్వు పొందుకోగలవు. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు నీకు. ఆయన ఇచ్చిన వాగ్దానం నిరర్థకం కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానం వెనుకకు తీసుకునే దేవుడు కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానం అవునంటే అవును. నా సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. తన ఉన్నతమైన కృపను నీపై కుమ్మరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మత్తయి సువార్త 7:8 అడుగు ప్రతివాడు పొందును. చూసారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని కృపగాని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. ఆయనకు పలానా వారికి మాత్రమే అని లేదు. అసలు ఈ భూమి మీద ఉన్న సమస్తమైన మనుషులు, అన్ని భాషలు మాట్లాడేవారు, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, ఈ భూమి అంతటా ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని పిల్లలం. దేవుని స్వరూపం, దేవుని పోలిక వారిలో ఉంది, త్రిత్వ పోలిక వారిలో ఉంది. నా సహోదరుడా, సహోదరి, సిలువ మీద వారందరి కోసం రక్తం చిందించాడు, వెల చెల్లించాడు. అందరి వైపు తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. ప్రతివాడు ఆయన కుమారుడే. మంచివారి మీదను చెడ్డవారి మీదను కూడా ఆయన సూర్యుని ఉదయింపచేసి, ఆయన వెలుగును ప్రచురింపచేసి ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. కారణం, ఈ భూమి మీద ప్రతి ఒక్కరం కూడా దేవుని పిల్లలు. ప్రియబిడ్డ, చాలాసార్లు ఈ సత్యం తెలియక నేను ఎవరిని అడగను, అడిగితే నాకు ఎవరిస్తారు, నాకు ఎవరున్నారు ఇచ్చేవాళ్ళు అని చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. కృంగిపోవలసిన పని లేదు. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే గొప్పవిచ్చే దేవుడు ఆయన, మంచివిచ్చే దేవుడు, ఎక్కువిచ్చే దేవుడు ఆయన. ఆయన సమయం ప్రతీది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ సమయం వేరు, దేవుని సమయం వేరు. మన సమయం మనం ఎప్పుడు ఆశపడితే అప్పుడే. మన సమయం ఎప్పుడు కూడా దేని బిడ్డ అసలు చాలా తొందరపాటు, అనాలోచితంగా అడుగుతూ ఉంటాం. కానీ దేవుని సమయంలో ప్రతీది చాలా అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దేవుని సమయంలో ప్రతీది, ఆయన చేసే కార్యము, ఆయన ఇచ్చేది, ఆయన మాట్లాడేది, ఆయన జరిగించేది ప్రతీది కూడా చాలా గొప్పగా ఉంటుంది, ఔన్నత్యంగా ఉంటుంది. ఆయనకు తెలుసు ఆయన సమయం. నువ్వు అడిగే సమయం వేరు, ఆయన ఇచ్చే సమయం వేరు. అలాగని ఎప్పుడండి? చాలామందికి ఇదొక అనుమానం. నేను చచ్చిన తర్వాత ఇస్తాడా దేవుడు? ఎప్పుడు ఇస్తాడు నాకు? చాలామంది ఇంకెప్పుడండి, టైం దాటిపోయిన తర్వాత ఇస్తాడా? దేని బిడ్డ, నీకు ఒక విషయం తెలుసా? దేవుని సమయమే చాలా పర్ఫెక్ట్. ఆయన సమయంలో ఆయన చేసే కార్యం చాలా అద్భుతంగా ఉంటుంది, సక్సెస్ అవుతుంది. దేవుని సమయం రాకుండా మన సమయంలో కానీ మనం పొందేసుకుంటే అది మనకు మేలు కాదు. చాలాసార్లు దేవుని సమయం దాటిపోయిన తర్వాత అడుగుతూ ఉంటాం, దేవుని సమయం దాటిపోయిన తర్వాత అడుగుతూ ఉంటాం. యాకోబు ఆశీర్వాదాలు అన్నీ కూడా పొందేసుకున్న తర్వాత ఏసావు వచ్చి అడుగుతున్నాడు, తండ్రి నాకు ఇంకా ఒక్క ఆశీర్వాదమైనా లేదంటే, లేదు, సమయం అయిపోయింది. ఎప్పుడైతే ఆశీర్వాదం కాపాడుకోవాల్సిన సమయంలో కాపాడుకోలేదో, ఒక్క పూట కూటి కోసం తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడో, అప్పుడే పోగొట్టేసుకున్నాడు. అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసి పోగొట్టేసుకున్న తర్వాత, తిండి కోసం అమ్మేసుకున్న తర్వాత అవసరమైనప్పుడు అడుగుతున్నాడు, నా కోసం ఒక్క ఆశీర్వాదమైనా లేదా తండ్రి? దేని బిడ్డ, సమయం చాలా, దేవుడు సమయాన్ని పాటించే దేవుడు.
మనం ఏ సమయం కూడా పాటించం. మందిరానికి వెళ్ళే సమయం కరెక్ట్గా ఉండదు, ప్రార్థన చేసుకునే సమయం కరెక్ట్గా ఉండదు, వాక్యం ధ్యానించే సమయం కరెక్ట్గా ఉండదు. అన్ని సమయాలు కూడా మార్చేస్తూ ఉంటాం. కొన్ని సమయాల్లో చేయవలసినవి చేయకుండా ఆపేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదు. మనం అడిగే సమయం కరెక్ట్ అయితే ఆయన ఇచ్చే సమయం కూడా కరెక్ట్గా ఉంటుంది. మనం ఖచ్చితంగా అడిగితే ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. మనం విశ్వాసంతో అడిగితే ఆయన నమ్మకంగా ఇచ్చే దేవుడు. నా సహోదరుడా, బైబిల్ చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమి కావాలి మనకి, ఏమి అడగాలో కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. దేని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34 వచనం కానీ మనం చూసినట్లయితే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. చూసారా, అడగడానికి వెదకడానికి ఒక తేడా ఉంది. మనం అడగకుండానే దేవుడు ఇచ్చే ఉన్నాయి. మనం వెతికితే ఆయన మనం అడగకుండానే ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకడం అంటే ఆయన రాజ్యానికి నువ్వు సిద్ధంగా ఉండడం, ఆయన కోరిన నీతిని కలిగి ఉండడం, ఆయన మార్గములో సత్యములో జీవములో నీ ప్రయాణాన్ని ప్రారంభించడం. ముందు నువ్వు ఆయన మార్గంలో ప్రయాణం చేయకుండా ప్రయాణం ప్రారంభించకుండా ముందు నాకు ఇయ్యి తర్వాత నేను ప్రయాణం ప్రారంభిస్తాను అనేది ఇది మానవ ప్రిన్సిపల్. కానీ దేవుని ప్రిన్సిపల్ అది కాదు. నువ్వు ప్రయాణం ప్రారంభించు, నీకు కావాల్సినవి నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. నీ ప్రయాణాన్ని ముందు ప్రారంభించు. మీకు అక్కరగానున్నవేవో మీరు అడగక మునిపే మీ పరలోక తండ్రికి తెలియను కనుక మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి. మొదట దేని ప్రియమైన బిడ్డారా, అయితే ప్రభు చెప్తున్నారు కొన్నిసార్లు అడగాలి. అయితే అడగడానికి మనం అడిగే విధానం ఎలాగంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని. మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల. దేని బిడ్డారా, మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడని తెలుసా మనకు? అడిగేటప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, అడిగి నువ్వు పొందుకోవాలి అంటే, అడిగిన ప్రతీది నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి దేవుని యొద్ద నుంచి అంటే, నువ్వు అడుగుచున్నవి దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ విషయం మనకు తెలుసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకిష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనము ఆయనకిష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు. ప్రియబిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం అడిగే ప్రతీది దేవుని యొద్ద నుంచి పొందుకోవాలంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనేవారిగా ఉండాలి. మనము ఆయన ఆజ్ఞలను గైకొని దేవుని దృష్టికి ఇష్టమైనవి మనం చేసేవారిగా ఉండాలి. దేవుని మాట మనం వినకుండా, నా మాట నువ్వు దేవుడా నువ్వు విను అంటే అసలు ఇది కరెక్ట్ కాదు, సరైనది కాదు. నువ్వు దేవుని మాటలను ఇష్టపడకుండా, నువ్వు దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించకుండా, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని నువ్వు జీవిస్తూ, దేవా పలానది నాకు ఇష్టం ఉంది, నాకు దయచేయండి, అది దయచేస్తే నేను నమ్ముతాను నేను, ఇది కరెక్ట్ కాదు, ఇది సరైంది కాదు. ఆయన దేవుడు సాతాను ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లుగా చెయ్యి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పైనుంచి కిందకు దూకేయి. ఇదేంటి? దేవుడు తన్ను తాను దేవుడని నీ ముందు నిరూపించుకోవాలా? నా సహోదరుడా సహోదరి, దేవుడు తన్ను తాను దేవుడని నీ ముందు నిరూపించుకోవాల్సిన పని లేదు. దేవుడు నిన్ను చేశాడు, నువ్వు దేవుని చేయలేవు. దేవుడు తల్లి గర్భంలో నిన్ను నిర్మించాడు, ప్రాణం పోశాడు, అవయవాలను నిర్మించాడు, ఆత్మను పంపించాడు, ఈ భూమి మీద పుట్టించాడు, ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి పోషిస్తున్నాడు. నువ్వు దేవుడు అయితే నాకు నిరూపించుకో. ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన స్వరం కాదు,
ఇది అపవాది స్వరం. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లుగా చెయ్యి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పైనుంచి కిందకు దూకేయి. ఇది సాతాను స్వరం. మోసపోవద్దు నా సహోదరుడా. దేవునిని శోధించే వారికి మనం ఉండకూడదు. నువ్వు ముందు ఆయన ఆజ్ఞలు గైకొను, ఆయనకిష్టంగా బ్రతుకు. ఇది అన్యులకు కాదు ఈ వాగ్దానం, దేవుని పిల్లలకు, ఆయనకిష్టంగా బ్రతుకుచున్న వారికి, ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి వాగ్దానం. ఇది అన్యుల కోసం కాదు ఈ యొక్క వర్తమానం. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఆయన పిల్లలకు. ఆయన ఆజ్ఞలు మీరు గైకొని ఆయనకి ఇష్టమైనది మీరు చేసిన యెడల మీకు ఏమి ఇష్టమో అడగండి, మీకు ఏమి కావాలో అడగండి. దేవుడు ఆయన పిల్లలకి ఇస్తున్న వాగ్దానం. మనం దేవుని పిల్లలం. ప్రభువైన యేసుక్రీస్తునందు ఎందరు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుడు తన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలకు దేవుని పిల్లలుగా అధికారం ఉంది. మనకు తెలుసు, అథరైజ్డ్ అనాథరైజ్డ్, అథరైజ్డ్ చిల్డ్రన్, అనాథరైజ్డ్ చిల్డ్రన్. అధికారం కలిగిన పిల్లలు వేరు, అధికారం లేని పిల్లలు వేరు. చాలామంది తండ్రిని తల్లిని అడగడానికి, వారి ఆస్తిపాస్తుల మీద మరి అధికారం కలిగి ఉండడానికి ఒకటి వారు లీగల్గా పుట్టి ఉండాలి. ఇల్లీగల్గా పుడితే వారికి అధికారం ఉండదు, వారికి రైట్స్ ఉండవు. నా సహోదరుడా, దేవుణ్ణి కేవలము నోటి మాటతో మాత్రమే నా దేవుడు నా తండ్రి అన్నంత మాత్రాన అనాథరైజ్డ్ అయిపోతున్నాం మనం. కానీ ప్రభుని హృదయంలో విశ్వసించి నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో ఆయన మన పాపముల నిమిత్తము శిలువ మీద ప్రాణం పెట్టి చనిపోయి మూడో దినాన తిరిగి లేచిన పునరుద్ధారుడని నువ్వు ఎప్పుడైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నావో తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకైన అధికారం ఇచ్చాడని యోహాను సువార్త 1:12 దేవుడు చెబుతున్నాడు. కనుక అధికారం అథరైజ్డ్గా దేవుని కుమారుడిగా కుమార్తెగా అనబడుతున్న నీవు దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా? మనం దేవుని ఆజ్ఞలు గైకొని ఆయనకి ఇష్టమైనది మనం చేసినప్పుడు మీకు ఏమి ఇష్టమో అడుగుడి. దేవుడు చెప్తున్నాడు కదా, మీకు ఏమి ఇష్టమో అడగండి. నిజంగా మన పిల్లలు మన మాట వింటున్నప్పుడు వారు ఏదైనా నోరు తెరిచి అడిగారు అంటే తప్పనిసరిగా మనం ఏం చేస్తామంటే తెచ్చిస్తాం. అది ఖరీదైనా కష్టమైనా సరే కొని తెచ్చిస్తాం. ఎందుకో తెలుసా? ఆ బిడ్డలు మన మాట వింటున్నారు కనుక. మన పిల్లలు మన మాట వింటేనే అంతగా మనం వారి కోసం ఆలోచన చేస్తామే. నీకోసం సిలువలో తన అద్వితీయ కుమారుని పంపించి సిలువలో మరణానికి అప్పగించిన ఆ పరలోకపు తండ్రి నీ కోసం నువ్వు ఏది అడిగినా ఎందుకు ఇవ్వడు అనుకుంటున్నావు? మనలో ఉన్న సంతోషాన్ని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం అడిగినప్పుడు ఆయన ఇస్తాడు, ఇచ్చినప్పుడు మనం సంతోషించినప్పుడు మన సంతోషం సంపూర్ణమవుతున్నప్పుడు ఆయనకి ఎంతో సంతోషం. ఆయన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన పిల్లలు సంతోషాన్ని చూడాలని ఆశపడుతున్నాడు ఆయన. యోహాను సువార్త 14:13 తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఆయనకి ఎంత మహిమ! నువ్వు అడగాలే కానీ ఆయన ఇచ్చినప్పుడు ఆయనకు మహిమ. ఆయన ప్రేమ కలిగిన దేవుడని, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడని, ఆయన ఇచ్చే దేవుడని, మనం అడిగిన ఉంచిన దానికంటే గొప్పవిచ్చే దేవుడని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆయనకి చాలా సంతోషం. అందుకే అడగమంటున్నాడు ఆయన. యోహాను సువార్త 14:13 నా నామమున దేనిని అడుగుదురో. చూసారు, ఆయన నామములో, ఆయన నామం అనేది ఒక అడ్రస్ లేని ఉత్తరాలు ఎన్ని రాసినా ఎక్కడికి వెళ్ళావు. దేని బిడ్డరా, ఒక ఫోన్ నెంబర్ తప్పు కొట్టామంటే ఒక్క నెంబర్ తప్పు కొట్టినా కానీ రాంగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎవరితో మాట్లాడాలనుకుంటామో వారితో మాట్లాడుకుంటా ముక్కు ముఖం తెలియని వారి దగ్గరికి నెంబర్ వెళ్ళిపోతూ ఉంటుంది, రింగ్ అయిపోతూ ఉంటుంది. దేని బిడ్డ, యేసుక్రీస్తు అనే నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం, జవాబిచ్చే నామం, తండ్రి హృదయంలో మ్రోగే నామం అది.
ఆయన నామమున ఏమి అడిగినా సరే ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన నామం ఎప్పుడు కూడా మన హృదయంలో, మన నోట్లో ఉండాలి. ఆయన వేరు, ఆయన నామం వేరు కాదు. ఆయన నామము అంటే ఆయనే. యోహాను సువార్త 4:10 ఆయన ఎవరో మనం ఎరిగి ఉంటే, ఆయన ఎవరో మనం ఎరిగి ఉంటే తప్పనిసరిగా ఆయన అడుగుతాం మనం. మార్కు సువార్త 11:24, మత్తయి 21:22 చూస్తే, వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, ఇచ్చే దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు కనుక నువ్వు ఏది అడుగుతావో ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా తప్పనిసరిగా ఇస్తాడు. కనుక అవి నీకు దొరికినవని నమ్ము, ఆయన నీకు ఇచ్చాడని నమ్ము. చూడండి దేని బిడ్డారా, మనం ఏదైనా ఒక ఆర్డర్ బుక్ చేసాం ఆన్లైన్లో. ఆర్డర్ బుక్ చేసినట్టు మనకు రిసిప్ట్ వచ్చింది. ఆ వస్తువు మన ఇంటికి వస్తుంది. ఆ వస్తువు ఎక్కడ పెట్టాలనేది ఇంట్లో మనం ఏం చేస్తామంటే ఖాళీ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ అది వస్తుంది. ఎందుకంటే ఆ రిసిప్ట్ మన దగ్గర ఉంది, మనం బుక్ చేసాం, మన క్యాష్ కట్ అయింది. దేని బిడ్డారా, మనం ఒక ఆర్డర్ బుక్ చేసాం, ఒక స్లిప్ మన దగ్గర ఉంది, ఒక నిర్ధారణ, మనం ఇచ్చిన ఆర్డర్ బుక్ అయిందని, ఆ వస్తువు వస్తుందని, మార్గంలో ఉందని మనకి సమాచారం వస్తూ ఉంటుంది. ఆర్డర్ బుక్ అయినట్టు మన దగ్గర రిసిప్ట్ ఉంది కనుక ఆ వస్తువు వచ్చిన తర్వాత మనం ఎక్కడ పెట్టాలనేది ముందుగానే ఆ రిసిప్ట్ పట్టుకొని ఏం చేస్తామంటే ఆ వస్తువు పెట్టడానికి కావలసిన అరేంజ్మెంట్లు చేస్తూ ఉంటాం. ఆ వస్తువును వాడడానికి కావాల్సిన అరేంజ్మెంట్లు చేస్తూ ఉంటాం. దేని బిడ్డ, విశ్వాసం అనేది ఒక రిసిప్ట్. నువ్వు నమ్మిన ఎడల అడుగు వాటిని అన్నిటినీ పొందుకుంటున్నావు. అన్నీ పొందుకుంటున్నావు అని నమ్మడమే రిసిప్ట్. నా సహోదరుడా, సహోదరి, నమ్మదగిన దేవుడైన కనుక ఈ యొక్క సమయంలో అడుగు, ఏమి కావాలో అడుగు. ఆయన చిత్తానుసారంగా మనం ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైన చేస్తున్నాం కనుక ఏది అడిగిన ఇచ్చే దేవుడు ఆయన. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మంచివి, గొప్పవి, ఉన్నతమైనవి ఇచ్చే దేవుడు ఆయన. నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇదిగో నీ బిడ్డలను దర్శించండి. ఏమి అడగాలో, ఎలా పొందుకోవాలో నేర్పించండి నాయన. ఇదిగో మీ సంతోషం మా యందు పరిపూర్ణమగినట్లు అడగమంటున్నావు తండ్రి. నీ బిడ్డను బలపరచండి. అడిగే గొప్ప విశ్వాసం, పొందుకునే విశ్వాసం, అనుభవించే విశ్వాసం ఇప్పుడే నీ బిడ్డలకు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. మీ నామములో తండ్రి అడిగి పొందుకునే ప్రార్థన జీవితం ఇప్పుడే నీ బిడ్డలకు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. అడిగి నాయన మీ నామానికి మహిమ కలిగినట్లు ప్రతి ఒక్కరి జీవితం నడిపించబడుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Mighty name of Jesus Christ. You are free. నేనైతే సంస్థను బట్టి చాలా బాధలతో ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో ఇది చేసాను. కానీ నాలో ఉన్న అనారోగ్యం అయితే మరి ఇది అవ్వలేదు. దైవంలో నాకు ప్రార్థన చేసి తైలం కోసమే తెలుసండి. తర్వాత ఏమైందో నాకు తెలియదు. అసలు పోసిన నాకైతే దేవుడు స్వస్థ
ఇప్పుడు మట్టుకు నాకు చాలా బాగుందండి, ఆరోగ్యం చాలా బాగుంది.